సనకసనందులు శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నారు. స్వామి, మీ మాటలు చాలా గంభీరంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇంత వినయంగా మాట్లాడడం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో మా వంటి జ్ఞానులకు కూడా అర్థం కావడం లేదు. స్వామి, మాయాబంధాల నుండి విముక్తులైన మునులు ఏకాగ్రతతో నీ స్వరూపాన్ని తమ హృదయాలలో ధ్యానిస్తారు. అటువంటి నీవు భక్తుల బ్రాహ్మణుల పాదధూళిని నీ కిరీటంపై ధరిస్తానని చెప్తున్నావు. సమస్త లోకాలను పవిత్రం చేసే నీ పాదధూళి అందరికీ రక్షణ. కానీ నీవు మాత్రము భక్తుల బ్రాహ్మణుల పాదధూళిని శిరస వహిస్తున్నావు. లోకంలోని వారందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం తపిస్తారు. కానీ ఆమె నీ పాద పద్మాలనే ఆశ్రయంగా భావిస్తుంది. ఆమెకు నీ పాదధూళి యందు అంతటి అనురాగం ఉంది. నీవు భక్తుల పాదధూళిని శిరసున ధరిస్తాను అనడం నీ భక్త వాత్సల్యానికి పరాకాష్ట. నీవు లక్ష్మీదేవి కన్నా నీ భక్తులనే అధికంగా ప్రేమిస్తున్నావు. నీవు స్వయంగా ధర్మస్వరూపుడివి కాబట్టి ధర్మాన్ని రక్షించే వారికి నీవు ముక్తిని ప్రసాదిస్తావు. గోవులు, బ్రాహ్మణులు, భక్తులు నీకు అత్యంత ప్రియమైన వారు. వారి రక్షణే నీకు పరమధర్మము.